హాయ్ హలో గ్రీటింగ్స్ టు ఆల్ ఉపాధ్యాయ మిత్రులారా. టెక్నాలజీ ఇంతగా డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో కూడా మనం ఏప్రిల్ నెలలో సబ్మిట్ చేయాల్సిన మన స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్టులు రాస్తూ కూర్చుంటే ఎలా చెప్పండి. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్తో సిఎస్సి వెబ్సైట్లోకి లాగిన్ అయ్యాక కేవలం 2 లేదా 3 క్లిక్స్లోనే మీరు మీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో ఎంఆర్సి లేదా మీ హయ్యర్ అథారిటీకి సబ్మిట్ చేయాల్సిన స్టూడెంట్ ప్రమోషన్ లిస్టులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ముందుకెళ్దాం రండి. ముందుగా మీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో క్రోమ్ యాప్ ఓపెన్ చేస్తారండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ సిఎస్ఈ వెబ్సైట్ అని ఎంటర్ చేస్తే చాలు మనకి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఈ లింక్ని నా డిస్క్రిప్షన్లో కింద ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ మీ ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తుందండి మొబైల్లో అయితే. సో మీకు కాస్త ఫ్రీగా ఉండాలి యాక్సెస్ అనుకుంటే కనుక మీరు టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తున్న ఈ 3 చుక్కలు దగ్గర టచ్ చేస్తారు. కిందన డెస్క్టాప్ సైట్ అని ఆప్షన్ ఉంటుందండి. ఇది మీరు క్లిక్ చేసి ఓకే చేసుకుంటే కనుక ల్యాప్టాప్లో ఎలా అయితే ఓపెన్ అవుతుందో వెబ్సైట్ అలా ఓపెన్ అవుతుంది. ఎందుకు ఇలా అంటే కాస్త ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేయడానికి. సో వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే టాప్ లెఫ్ట్ కార్నర్లో 3 గీతలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ టచ్ చేస్తారు. టచ్ చేసిన వెంటనే లాగిన్ అడుగుతాడు. లాగిన్లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్. యూజర్ ఐడిగా మీ డైస్ కోడ్ను అండ్ పాస్వర్డ్గా మీరు ఇదివరకే పెట్టుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా ఏం ప్రాబ్లం లేదండి. మనకి అక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మీ యూజర్ ఐడిగా డైస్ కోడ్ ఎంటర్ చేసి ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ఎంచుకుంటే మీ హెచ్ఎం గారికి బహుశా ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు ఈజీగానే మీ పాస్వర్డ్ని మార్చుకోవచ్చు. ఇక్కడ మా స్కూల్ తాలూకా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి నేను లాగిన్ అవుతున్నానండి. సో ఇక్కడ మా స్కూల్కి సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి నేను లాగిన్ అయ్యానండి. లాగిన్ అయిన వెంటనే మనకి వెబ్సైట్ ఎలా ఓపెన్ అవుతుంది, ఇక్కడ పైన 4th ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఎంఐఎస్ రిపోర్ట్స్ అని, అక్కడ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ 11th టైల్ అండి, 11వ టైల్లో స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఇలా వస్తుంది. ఇక్కడ మనం మీ స్కూల్లో నచ్చిన క్లాస్ని ఎంటర్ చేసి నేనైతే 8th క్లాస్ ఎంటర్ చేస్తున్నానండి. గో కొట్టాక మనకి వివరాలు ఇలా వస్తాయి. ఇక్కడ మనం చూడొచ్చు స్టూడెంట్స్ యొక్క అడ్మిషన్ నెంబర్ అయితేనేమి, స్టూడెంట్ నేమ్, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, క్యాస్ట్, అన్ని సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్, అండ్ చివరిలో చూసుకుంటే కనుక వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ ఆర్ట్, కంప్యూటర్, హెల్త్ ఎడ్యుకేషన్, ఎక్స్ట్రా అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంట్ అండ్ అటెండెన్స్ పర్సంటేజ్ ఎవ్రీథింగ్ వాడే ఇస్తాడండి. ఇక్కడ మనం కంప్యూటర్ ఎడ్యుకేషన్ అండ్ ఆర్ట్, కల్చర్ ఎడ్యుకేషన్ ఈ మార్క్స్ వాడు ఇవ్వలేదు. మనం దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాక ఎక్సెల్ రిపోర్ట్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ వివరాలన్నీ కూడా మనం గో కొట్టాక మనకి ఇక్కడ పైన టాప్ రైట్ కార్నర్లో ఎక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ ఫైల్ అంతా కూడా ఎక్సెల్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. మీరు పైన చూడొచ్చు, డౌన్లోడ్ చేస్తున్నాను, ఓపెన్ అవుతుంది. ఇకపోతే ఇది ఓపెన్ అయినాక డౌన్లోడ్ అయ్యాక మై ఫైల్స్ లేదా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తారు. ఇందులో డౌన్లోడ్స్, రీసెంట్ డౌన్లోడ్స్లో కొడితే మనకి రీసెంట్ పైన ఆప్షన్ కనిపిస్తుంది. ఇది ఎక్సెల్ ఫార్మాట్లో ఉంటుందండి. ఇది మీ మొబైల్లో ఓపెన్ చేయడానికి రకరకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. నేనైతే డాక్యుమెంట్ క్విక్ ప్రివ్యూ అనే ఆ యాప్ ద్వారా ఓపెన్ చేస్తున్నాను. మీకు దీనికి కంపాటబుల్ అయ్యే యాప్లో ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన వెంటనే మనకి వివరాలు ఎలా చూస్తాం కదా. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రైమరీకి అయితే ఆల్ ఎఫ్ఏఎస్ అండ్ ఎస్ఏ 1 కలిపి 50 మార్క్స్కి కన్సోలిడేట్ చేయాలి. అండ్ రిమైనింగ్ 50 ఎస్ఏ 2గా ఎంటర్ చేస్తాం. టోటల్ 100 మార్క్స్ వేస్తాం. అదే హై స్కూల్ సెక్షన్కి అయితే 20:80గా ఉంటుంది రేషియో. నిజానికి ఉపాధ్యాయులందరూ ఇక్కడే కుస్తీ పడుతుంటారు, మనకి ఈ విషయం తెలిసిందే 20 కన్సోలిడేట్ చేయడానికి. బట్ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వీడు ఆల్రెడీ ప్రొవైడ్ చేశాడండి. కావాలంటే మీకు ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్ తీసుకుని చూపిస్తాను, చూడండి. ఇంగ్లీష్ అండి, 8th క్లాస్ ఇంగ్లీష్ నేను చూపిస్తున్నాను చూడండి. ఆల్ ఎఫ్ఏఎస్ అండ్ ఎస్ఏ 1 కలిపి 20కి కన్సోలిడేట్ చేసి వీడే ఇచ్చేశాడు. ఇక్కడ మనం ఎస్ఏ 2 మార్క్స్ మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకా నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఎస్ఏ 2 మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ లీప్ యాప్లో అందుబాటులోకి రాలేదండి. అందుకనే ఇక్కడ 0 చూపిస్తుంది.
ఒకవేళ అక్కడ అందుబాటులోకి వచ్చిన వెంటనే అక్కడ మార్క్స్ ఎస్ఏ2 మార్క్స్ ఎంటర్ చేస్తే ఇక్కడ ఈ మార్క్స్ కూడా చూపిస్తాయి. మనం నేరుగా డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఏ జెరాక్స్ సెంటర్‌లో అయినా లీగల్ సైజులో అడిగితే వాడు డౌన్లోడ్ చేసిస్తాడు పీడిఎఫ్‌లో. దాన్ని మనం పిన్ చేసేసి డైరెక్ట్‌గా నేరుగా ఎంఆర్‌సీ సబ్మిట్ చేసేయొచ్చు. ఇక్కడ ఈ 20లు అయితేనేమి ఇవన్నీ 2, 3 రోజులు కుస్తీ పట్టి రాసుకోవాల్సిన అవసరమే లేదు. ఇకపోతే ఎస్ఏ2 మార్క్స్‌ని లీప్ యాప్‌లో ఏ విధంగా అప్‌లోడ్ చేయాలి? దీనికి సంబంధించి నేను ఒక వీడియో చేస్తున్నాను. అది వీలైనంత తొందరగా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు చూడొచ్చు. ఇకపోతే లీప్ యాప్‌లో మార్క్స్ ఎంట్రీ మాత్రమే కాదు, ఏపీ గవర్నమెంట్ ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని చాలా సర్వీసెస్ అందులో అందించడం జరిగింది. అందులో అందులో ఇతర సర్వీస్‌కి సంబంధించి లైక్ ఎండీఎం అదే ఏపీకి సంబంధించి డొక్కా సీతమ్మ గారి పథకం అండ్ టీఐఎస్ ఇన్ఫర్మేషన్ అండ్ విద్యార్థికి సంబంధించిన కిట్స్, ఎండీఎం ఎవ్రీథింగ్ అన్ని సర్వీస్‌కి సంబంధించి సమగ్రమైన వీడియో నేను ఒకటి చేస్తాను. అది మీరు చూస్తే ఇంకా లీప్ యాప్‌కి సంబంధించి ఎటువంటి సందేహం మీకు కలగదు. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.